బాబోయ్! ఇవాళైతే చాలా టయర్డ్ అయిపోయాను. ఎందుకంటే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. స్విగ్గీ, జొమాటో నుంచి బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ అయితే వచ్చినాయి. ఆఫీస్ నుంచి రాంగానే నేను స్విగ్గీ అండ్ జొమాటో లైవ్‌కి పెట్టేశాను. సో, నాకు స్విగ్గీ అండ్ జొమాటోలో కస్టమైజేషన్స్ కూడా ఉంటాయి. లైక్ మనం ఒక ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత కుకింగ్ రిక్వెస్ట్ యాడ్ చేయొచ్చు. మనం కావాలంటే యాక్సెప్ట్ చేయొచ్చు లేదా డిక్లైన్ చేయొచ్చు. సో, నేను అలా ఒక కస్టమర్ పంపించింది యాక్సెప్ట్ చేసి కస్టమర్ ఆర్డర్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నా. సో, చాలామంది నన్ను అడుగుతున్న క్వెషన్ ఏంటి అనంటే, మేము కూడా క్లౌడ్ కిచెన్ ఓపెన్ చేయాలనుకుంటున్నాము. నాకైతే చాలామంది కాంటాక్ట్ అయ్యారు. నాకు తెలిసిన వాళ్ళు కాల్స్లో నేను వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది. సో, వాళ్ళు ఏంటంటే మేము ప్రాఫిట్ అవుతుందా, మాకు గిట్టుబాటు అవుతుందా, లేకపోతే మేము పెట్టుకోగలమా, ప్రాఫిట్స్ వస్తాయా, లాస్ ఉంటుందా, ఎలాంటి ఐటమ్స్ పెట్టాలి, ఎంత కాస్ట్ పెట్టాలి, ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి. అందరి డౌట్స్ నేను త్వరలో తీరుస్తాను ఒక లాంగ్ వీడియో చేసి. ఎందుకంటే నేను కూడా ప్రెజెంట్ ట్రయల్ చేస్తున్నా. మనం పెట్టే మెటీరియల్స్ కాస్ట్ అయినా వస్తుందా, లేకపోతే ప్రాఫిట్స్ వస్తున్నాయా, లాస్ వస్తుందా అని చెప్పి నేను అన్నిటికీ క్లియర్గా వీడియో చేస్తాను. సో, ఇవాల్టి ఆర్డర్ స్విగ్గీ అండ్ జొమాటో సేఫ్గా డెలివరీ చేసేసా. అండ్ కస్టమర్స్ కూడా నాకు 5 రేటింగ్ ఇవ్వడం జరిగింది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ కొన్ని కస్టమర్స్కి నేను కాంప్లిమెంటరీగా స్వీట్స్ అండ్ కారపొడి, ఇంట్లో చేసిన కరివేపాకు కారపొడి, ఇలాంటి పొడీస్ కూడా పంపిస్తున్నాను. వాళ్ళకి అవి కూడా చాలా బాగా నచ్చాయని చెప్పారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. టయర్డ్ అనిపించినా సరే అనిపించింది. అండ్ ప్యాకేజింగ్ కూడా మారుద్దామని చూస్తున్నాను. ఎనీ సజెషన్స్ ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ సో దట్ కొత్త ప్యాకేజింగ్ బాక్సెస్ కోసం నేను ట్రై చేసేస్తాను.